హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 4 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే టీసీఎస్ నుంచి టాటా గ్రూప్ చైర్మన్ అయిన నటరాజన్ గారు ఒక ఫ్లాష్ న్యూస్ అయితే బయటకు వదిలారు. ఇది ఏంటంటే, ఇప్పుడు టాటా కంపెనీలో పనిచేసే 5 lakh ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సరి సమానంగా ఏజెంట్స్ అయితే రాబోతున్నారంట. అంటే మనకి ఫ్యూచర్లో 50% కోడర్స్ కానీ టెస్టర్స్ కానీ ఉన్నారనుకోండి, వారికి బదులుగా మనకి ఏఐ రోబోట్స్ కానీ ఆటోమేటెడ్ ఏజెంట్స్ కానీ ఇవి వస్తాయని అయితే చెప్తున్నారు. ఇది వినడానికి కొంచెం భయంగా ఉన్నా, ఇప్పుడు రాబోయే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ లేదంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు కొద్దిగా స్కిల్స్ని అయితే డెవలప్ చేసుకొని రావాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి మీకు స్కిల్స్ ఉంటే కనుక జాబ్స్ వచ్చే ఛాయిసెస్ అయితే ఉంటాయి. లేదంటే మీరు చాలా ఇబ్బంది అయితే పడాలి. అంబానీ గారి రిలయన్స్ జియో కంపెనీ, అలాగే మార్క్ గారి మీటా, ఈ 2 కంపెనీస్ కలిసి మనకి ఇండియాలో మీటా డాటా సెంటర్స్ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నారు. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, మనకి ఇన్స్టాగ్రామ్ ఫీచర్స్ కానీ, వాట్సాప్ టూల్స్ కానీ, అలాగే ఫేస్బుక్ మీటా కానీ ఇవన్నీ మనకి లైట్నింగ్ ఫాస్ట్ స్పీడ్లో అయితే వర్క్ అవుతాయి. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇండివిజువల్ డేటా అనేది ఇండియాలోనే స్టోర్ అవుతుంది. ఫారెన్ కంట్రీస్ వాళ్ళు మన డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఛాయిసెస్ అయితే లేవు. మోటరోలా H70 Pro Plus, అలాగే Xiaomi 17T, ఈ 2 మొబైల్స్ అయితే ఇండియాలో లాంచ్ చేశారు ఈ మంత్లో. ఈ 2 మొబైల్స్ని కంపేర్ చేసుకుంటే మోటరోలా H70 Pro Plus అనేది కొద్దిగా అడ్వాంటేజ్ అయితే కావచ్చు మీకు. ఎందుకంటే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ ఓఎస్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్, అలాగే దాంట్లో కూడా మనకి 50 మెగాపిక్సెలే ఉంటుంది. బట్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ వస్తుంది మోటరోలా H70 Pro Plusలో. దాంట్లో వచ్చేసరికి అయితే 32 మెగాపిక్సెల్ వస్తుంది. మనకు కొద్దిగా ఇది ఫ్రంట్ కెమెరా డిసడ్వాంటేజ్ అయితే కావచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ని Xiaomi 17Tలో తీసుకొని వచ్చారు. కొద్దిగా అయితే ఇంక్రీజ్ అయితే కావచ్చు మోటోతో కంపేర్ చేసుకుంటే. అందులో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంటుంది. 2 మాడిఫైడ్ ప్రాసెసర్సే కాబట్టి అప్రాక్సిమేట్గా అయితే ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే పర్ఫార్మెన్స్ అనేది. ఇక ఈ 2 మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే నాకు మోటోరోలా H70 Pro Plus అనేది కొద్దిగా బాగా అనిపించింది. ChatGPT వల్ల సొసైటీలో అన్వాంటెడ్ వైలెన్స్ క్రియేట్ అవుతుందని, అలాగే ఓపెన్ఏఐ కంపెనీ ఇప్పుడు సేఫ్టీ రూల్స్ని మొత్తం పక్కన పెట్టి ఓన్లీ మనీ గ్రోత్ మీద అయితే ఫోకస్ చేశారనేది అయితే యూఎస్లోని ఫెలోడా స్టేట్ డైరెక్ట్గా లా సూట్ కేసు అయితే వేసింది మనకి ChatGPT మీద. మరి ChatGPT ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దీనికి ఎన్కౌంటర్గా గూగుల్ వాళ్ళైతే జెమినీ 3.5 ఫ్లాష్ని అయితే లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే, మనకి డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ 75+ లాంగ్వేజెస్లో అయితే డైరెక్ట్గా అయితే ట్రాన్స్లేట్ అయితే చేయగలదంట. మరి చూడాలి మరి మనకి ChatGPT వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే జెమినీ ఇంకా ఎలాంటి ఫ్యూచర్స్ని కూడా తీసుకొని వస్తుందో. ఇక కొద్దిగా క్రికెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ అనేది కొద్దిగా చేంజ్ అయితే అయింది. మొన్న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగినప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు ఓడిపోవడం వల్ల 2nd ప్లేస్ నుంచి 4th ప్లేస్కి అయితే మూవ్ అయ్యారు. అండ్ మనకి పాయింట్స్ టేబుల్లో టాప్ 1గా ఆస్ట్రేలియా వాళ్ళు అయితే ఉన్నారు. 87.50 PCT పాయింట్స్తో అయితే టాప్ 1లో అయితే ఉన్నారు. మరి ఇండియా ఎక్కడ ఉందంటే మనకి 6th పొజిషన్లో అయితే ఉన్నారు. ఒకవేళ మనకి ఇండియా క్వాలిఫై కావాలంటే మనకి ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు అనేది గట్టిగా అయితే గెలవాలి. మనకి 2027లో ఫైనల్ అనేది ఉంది కాబట్టి కొద్దిగా గెలిచే ఛాయిసెస్ అయితే ఉన్నాయి ఇండియా. ఇక ఈరోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.